शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహము యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. కుంభరాశి వారికి గురు వక్రం మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశి జాతకులకి వృషభ రాశి అర్ధాష్టమ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. సంవత్సరం మొత్తం కూడాను వృషభ రాశిలో అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు కనుక తృతీయ స్థానంలో సంచరించేటువంటి ఫలితం కూడాను దీనికి తోడవుతుంది. తద్వారా ఏమవుతుంది, ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటి స్థానాలే. చతుర్థ స్థానము, తృతీయ స్థానము, అర్ధాష్టమ స్థానము, బాధక స్థానము. ఈ 2 స్థానాల యొక్క ఫలితాన్ని మనం ఆలోచించినట్టయితే
ఓవరాల్గా కుంభరాశి వారికి గురు ప్రభావము ప్రతికూలంగానే ఉంటుంది. కాబట్టి గురువు డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, చాలా విషయాలపై, అంటే అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి జాతకులు ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ప్రతికూలంగా ఉంది కనుక అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఎలా ఉంటుంది ఈ ఫలితము అని ఆలోచించినట్టయితే దగ్గర వారితో ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు, పాలివాళ్ళు వీళ్ళందరితో కూడాను అనవసరమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడము, తద్వారా మానసిక బాధ అనేటువంటిది ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అవసరం అనుకుంటేనే మీరు చర్చించండి వారితో. అనవసరం అనుకుంటే మీరు గమ్మన ఉండడం చాలా మంచిది. మౌనం వహించినట్టయితే అసలు కలహాలు ఉండవు. మనకు శాస్త్రం కూడా ఏంటంటే మౌనంగా ఉండడం మూలకంగా మనకి ఏమవుతుంది, ఆ టైం పీరియడ్ జరిగిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మంచి పీరియడ్ వస్తుంది. మళ్ళీ మనం మాట్లాడవచ్చును, చేసుకోవచ్చును, మనకు అనుకూలంగా టైంను మార్చుకోవచ్చును. అయితే మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఇందులో ఏంటంటే ఎవరితో ఎంత అవసరమో అంతవరకే మీరు వాడుకోండి. ఇక ఇంటి వాతావరణం ముఖ్యంగా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమ స్థానము, బాధక స్థానం, ఈ రెండు రాసుల లోపల స్థానాలలో సంచారం అనేది ప్రతికూలం కనుక భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో కూడాను సంతోషంగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే భార్య పిల్లలతో సంతోషంగా ఉండడానికి మీరేం చేయాలి అని అంటే అనవసరమైనటువంటి చర్చలు చర్చించకూడదు. అనవసరమైనటువంటి విషయాలు వాళ్ళకి చెప్పకుండా ఉండాలి. తర్వాత పెద్దలకు కూడాను అన్ని విషయాలు మీరు చెప్పకుండా మీరు కొంతవరకు పాజిటివ్ వేలోనే ముందుకు వెళ్తున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే వాగ్వివాదాలకు ఆస్కారం ఉంది. ఈ వాగ్వివాదాలతో మనకు ఏమవుతుంది, శారీరక మానసిక ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి దీన్ని కూడాను తగ్గించుకోవడానికే ప్రయత్నాలు చేయండి. ఓవరాల్గా మనం చేయవలసింది ఏంటంటే మన పనిలో మనము నిమగ్నమయ్యి పనులు చేసుకుంటా ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాలుగా మంచిది. ఈ వాగ్వివాదాల నుండి విముక్తులవుతారు. వాగ్వివాదాలు ఏర్పడకుండా ఉంటాయి. కలహాలు ముందుకు రాకుండా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇవన్నీ కూడా జరగడానికి మీరు చేసేటువంటి పనుల లోపల శ్రద్ధ, ప్రపత్తులు మీరు జోడించండి. ఇక పూర్వము మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టినారో వాటిపై కూడాను మనస్సు నిలపాలి ఈ టైం లోపల. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి పెట్టుబడులపై చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లైండ్గా పెట్టుబడులు పెట్టకూడదు. ప్రస్తుతం మీరు పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులకు ప్రతిఫలం ఇప్పుడే మీరు ఆశించినట్టయితే నష్టపోతారు. కొన్ని రోజులు ఇంకా వెయిట్ చేయడం మంచిది. నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు. కనుక వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాటిపై పెట్టుబడులు పెట్టకండి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి. తద్వారా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. లాభము తక్కువ శాతం వచ్చినప్పటికీ నష్టం రాకుండా ఉండడానికి మీరు చూసుకోండి. దానికి ఏం చేయాలి, అనవసరమైనటువంటి ప్రలోభాలకు వెళ్లకుండా ఉండాలి. అత్యాశలోకి వెళ్లకుండా ఉండాలి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్నే మీరు కొనసాగించడం అన్ని విధాలుగా మంచిది. ఇక క్రయ విక్రయాలు మట్టుకు పర్వాలేదు, బాగానే నడుస్తాయి. పెద్ద వ్యాపారము, పెద్ద పెట్టుబడులకు మట్టుకు కొంత వాయిదా వేసుకోండి. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సందిగ్ధత కనబడుతుంది ఈ సమయం లోపల. కాబట్టి డైలమా ఉంటుంది ప్రతి విషయం లోపల కూడా. చేయాలన్నా వద్దా అనేటువంటి ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం ఫలితం వస్తుందో అనేటువంటి మానసికంగా కొంత
ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయం లోపల. కాబట్టి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి సమయానుకూలంగా. మన విజ్ఞతకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. మీకు ఎంతవరకు మంచి అనిపిస్తే అంతవరకు ఆలోచించి తీసుకోండి. ఆలోచన మట్టుకు తప్పకుండా చేయాలి. ఈ సందిగ్ధత నుండి మీరు విముక్తి కావడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటి? ఆలోచించి మన విజ్ఞానం మేరకు మనకు తెలిసినంతకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఒకటి. ఫలితం ఎలానైనా ఉండని, భగవత్ స్వాధీనం. మీరు ఆలోచించడం అనేటువంటి తప్పకుండా చేయాలి. రెండవది, ఆ పనిని పోస్ట్పోన్ చేసుకోవడం, వాయిదా వేసుకోవడం, నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం. మళ్ళీ మంచి సమయం వచ్చేంత వరకు మీరు ఓపిక పట్టి, ఆ గురువు మంచి స్థానంలోకి వచ్చేంత వరకు ఓపిక పట్టినట్టయితే మళ్ళీ మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇలాంటివి కొన్ని మీరు చేసినట్టయితే మీరు మానసిక ఇబ్బందుల నుంచి దూరం అవుతారు. వృధా ఖర్చులు కనబడుతున్నాయి, ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు స్థల మార్పు కనబడుతుంది. అంటే ప్రతికూలమైనటువంటి ప్రాంతాలకు బదిలీగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రిపేర్ అయిపోవాలి. అంటే బదిలీలు తప్పవు, ట్రాన్స్ఫర్లు తప్పవు, ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అయితే మనకు ఇక్కడ గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుంది? మనకు అనుకూలంగా లేనటువంటి ప్రాంతాలకే మనం వెళ్ళవలసినటువంటి, ఆ ఫోర్స్డ్గా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, వీటన్నిటికీ కొంతవరకు ప్రిపేర్ అయి ఉండాలి. ఇలాంటి గ్రహస్థితి ఉంది కాబట్టి కుంభరాశి వారికి గురువు యొక్క సంచారము కొంత ప్రతికూలమనే గోచరిస్తుంది. కనుక కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, కొన్ని వాయిదా వేసుకోండి. కొంత దగ్గరి వారితో అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. ఇలాంటివి కొన్ని పాటించినట్టయితే చాలా మట్టుకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను కట్టడి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటిని ఉపయోగించుకోండి. భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి. తద్వారా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.